హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనూష ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజైతే మనము తెలుగులో మొత్తం అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న శతక కవుల గురించి అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా మనకు ఒక మార్కుకి అయితే 100% అయితే వస్తుందండి. ఎందుకంటే మనం ప్రీవియస్ పేపర్లు కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే ప్రతి ఎగ్జామ్ కూడా శతకకర్తల గురించి వాళ్ళ కాలము లేదా కవి ఇచ్చి శతకం గురించి అడగడం అయితే జరుగుతుంది. నేను ప్రీవియస్లో ఎలాంటి బిట్స్ అడిగారో ఈ శతకకర్తల గురించి అనేది కూడా నేను ప్రీవియస్ బిట్స్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే మనము శతకకర్తల గురించి అయితే చూద్దాము. ఫస్ట్ నార్ల చిరంజీవి గారు కవి వచ్చేసి నార్ల చిరంజీవి, కాలం వచ్చేసి 20వ శతాబ్దం అండి. శతకము తెలుగు పూలు శతకం అండి. గుర్తుపెట్టుకోండి, తెలుగు పూలు శతకం ఉంది, తెలుగు బిడ్డ శతకం ఉంది, తెలుగు బాల శతకం కూడా ఉంది. కాబట్టి కొంచెం మీరు ఎట్లా చేస్తారంటే కన్ఫ్యూజ్ కాకుండా గమనించగలరు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు శతాబ్దం అనమాట. తర్వాత రెండవ ఆయన మనకు అందరికీ బాగా తెలుసు, వేమన 17వ శతాబ్దం వేమన శతకము. తర్వాత కరుణశ్రీ 20వ శతాబ్దము తెలుగు బాల శతకము. ఇదైతే మనకు ప్రీవియస్ సెట్లో అయితే అడగడం జరిగిందండి. కరుణశ్రీ గారు వచ్చేసి తెలుగు బాల, కరుణశ్రీ గారు తెలుగు బాల శతకము. నార్ల చిరంజీవి గారు వచ్చేసి తెలుగు పూల శతకము అనమాట. తర్వాత తిక్కన 13వ శతాబ్దం మహాభారతం. తర్వాత పక్కి అప్పల నరసింహం గారు లేదా అప్పల నరసింహయ్య అని కూడా అడగచ్చు, 17వ శతాబ్దము కుమార శతకం లేదా కుమార శతకం. ఇది కూడా ప్రీవియస్ టెట్ అడిగిన ప్రశ్న అండి. ఇది ప్రీవియస్ టెట్లో అడిగిన ప్రశ్న. పక్కి అప్పల నరసయ్య వచ్చేసి 17వ శతాబ్దం కుమార శతకము లేదా కుమార శతకం ఏదైనా అడగచ్చు. తర్వాత పోతులూరి వీరబ్రహ్మం గారు 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి. మనకు ఇది కూడా డిఎస్సి 2018 డిఎస్సిలో అడిగిన ప్రశ్న అండి. పోతులూరి వీరబ్రహ్మం గారి కాళికాంబ శతకం యొక్క మకుటం తెలియజేయండి అని అడిగారు. అంటే మకుటం అంటే తెలుసు కదా మనకు, అంటే శతక పద్యాలలో మనకు ఖచ్చితంగా మకుట నియమం అనేది ప్రధానం అనమాట. మకుటం ఉంటే ఖచ్చితంగా అది మనకేమవుతుందంటే శతకం ఉంటుందన్నమాట. ఈ శతకానికి వచ్చేసి కాళికాంబ, హంస కాళికాంబ అనే మకుటం కలిగింది. ఎవరిదంటే పోతులూరి వీరబ్రహ్మం గారిది అనమాట. సో ఇది డిఎస్సి బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. మనకు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటుంది. మనకు ఎక్కువ వచ్చేది మారద వెంకయ్య కానీ, అంటే భాస్కర శతకం గురించి కానీ, తర్వాత వేమన శతకము, సుమతి శతకము, ఇవి ఎక్కువగా మనల్ని లోయర్ సెక్షన్ నుంచి అడిగేటనమాట. తర్వాత కంచర్ల గోపన్న వచ్చేసి 17వ శతాబ్దం అండి. శతకం వచ్చేసి దాశరథి శతకం. ఇలా కూడా అడిగారు టెట్లో అనమాట. కంచర్ల గోపన్న యొక్క అసలు పేరు ఏమిటి? ఏం పేరు? కంచర్ల గోపన్నకు ఇంకొక బిరుదు ఉందనమాట. ఏమంటారంటే ఆయనను రామదాసు అని పిలుస్తారు. రామదాసును కదా. సో అది కూడా మనల్ని బిట్ అయితే టెట్లో అడిగిన ప్రశ్న అనమాట. కంచర్ల గోపన్న గారు వచ్చేసి దాశరథి శతకం. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనకు ఈ శతకకర్తల మీద ఒక బిట్ అయితే అడగచ్చు అనమాట. అది మనకు శతకము ఇచ్చి శతకకర్త ఎవరైనా అడగచ్చు, లేదా శతకకర్తనిచ్చి సంవత్సరం అయినా అడగచ్చు, లేదా శతకానికి మకుటం ఏంటని కూడా అడగచ్చు అనమాట. కాబట్టి అన్నీ కూడా మనము గుర్తుంచుకోవాలి. తర్వాత మనకు 7th క్లాస్లో పద్య పరిమళం పేరు మీద శతకాలు అయితే రచించారు. మనకి ఇతివృత్తం ఖచ్చితంగా నైతిక విలువలు అయితే ఉంటాయండి. ఫస్ట్ కవి వచ్చేసి మనకు పోతన గారు. కాలం వచ్చేసి 1420 నుంచి 1480, అంటే 15వ శతాబ్దం అయితే రాస్తే సరిపోతుంది. ఇది కూడా ప్రీవియస్ బిట్టేనండి. పోతన యొక్క కాలాన్ని అయితే మనల్ని అడగడం జరిగింది ప్రీవియస్ స్టేట్లో. తర్వాత జన్మస్థలం జనగామ జిల్లా బొమ్మేల గ్రామం అండి. తల్లిదండ్రులు లక్కమాంబ కేసన. బిరుదులు సహజ కవి. దీని మీద కూడా మనకు ఇది డిఎస్సి బిట్, 2018లో డిఎస్సిలో అడిగిన బిట్ అనమాట. ఇది సహజ కవిని ఎవరిని పిలుస్తారు అని. సహజ కవిని ఎవరిని పిలుస్తారంటే మనకు పోతన గారిని అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత నిగర్వ చూడామని కూడా ఈయన యొక్క బిరుదే అనమాట. సహజ కవి మరియు నిగర్వ చూడామని అని బిరుదులు కలిగిన వ్యక్తి ఎవరంటే పోతన, బమ్మెర పోతన. తర్వాత రచనలు వచ్చేసి భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకము, మహాభాగవతం. ఈ బిట్టు కూడా అడిగారు. నారాయణ శతకకర్త ఎవరు? నారాయణ శతకానికి శతకకర్త ఎవరు అని కూడా బిట్టు అడిగారు. ఇవన్నీ ప్రీవియస్ బిట్లు అండి అని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అనమాట. పోతన గారు అనమాట. ఇంకోటి 2022లో అడిగిన బిట్ ఏంటంటే భోగిని దండకము రచించిన కవి ఎవరు అని కూడా మనల్ని అడిగారనమాట. కాబట్టి రచనలు కానీ వాళ్ళ శతకాలు కానీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత పోతన తొలి కృతి ఏదంటే వీరభద్ర విజయము.
తర్వాత రెండోది పక్కి అప్పల నరసయ్య. ఈయన్ని పక్కి అప్పల నరసయ్య అంటారు, అప్పల నరసింహం కూడా అని అంటారు. కాలం 16వ శతాబ్దం. రచనలు కుమార శతకం మరియు కుమారి శతకము. గుర్తుపెట్టుకోండి, పక్కి అప్పల నరసయ్య, కుమార శతకం, కుమారి శతకం. తర్వాత మారద వెంకయ్య వచ్చేసి కాలం 16వ శతాబ్దం. శతకం భాస్కర్ శతకం. ఇదే దృష్టాంతాలంకారం, దృష్టాంత శతకం, దృష్టాంత కవి అని కూడా పిలుస్తారు, మారణ కవి అని కూడా పిలుస్తారు, మారణ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా మారద వెంకయ్య గారికి సంబంధించిన అంశాలు. తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలం 17వ శతాబ్దం అండి. రచనలు కాలజ్ఞానం. ఆయన యొక్క శతకం పేరు వచ్చేసి కాళికాంబ సప్తశతి శతకము. సప్త అంటే మనకు వచ్చేసి 7 అని, శతి అంటే 100, అంటే కాళికాంబకు సంబంధించిన 700 శతకాలను ఈయన రచించాడు, శతక పద్యాలు. మొకటం వచ్చేసి కాళికాంబ, హంస కాళికాంబ అనేది వచ్చి ఈయన యొక్క కాళికాంబ సప్తశతికే మొకటం అనమాట. చెప్పాను కదా 2018 డిఎస్సి బిట్ అండి, కాబట్టి ఒకసారి గమనించగలరు. తర్వాత గువ్వల చెన్నడు. కాలం 17వ శతాబ్దం అండి. జననం వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రాంతం. రచన వచ్చేసి గువ్వల చెన్న శతకం. మనకు కొంతవరకు ఒక 50% వరకు మంచి ఏంటంటే వాళ్ళ పేరుకు సంబంధించిన శతకాలు కూడా కొంతవరకు ఉన్నాయండి, అది కూడా మనం గమనించగలము. గువ్వల చెన్నడు వచ్చేసి గువ్వల చెన్న శతకము. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి. కాలం 18వ శతాబ్దం. జననం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, పెద్దాపురం గ్రామం అనమాట. రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం మొదలైనవి. ఈయన ఇదిలా కూడా బిట్ అడిగారనమాట. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి ఏ సంస్కృత రచన నుంచి తర్జుమా అంటే అనువాదం చేశాడంటే, ఈయన వచ్చేసి సుభాషిత త్రిశతి అనే దాని నుంచి సుభాషిత రత్నావళి అని తెలుగులోకి అనువాదం చేసి రచించడం జరిగింది ఈ శతక పద్యాలు. ఇది కూడా మనకు లాస్ట్ ప్రీవియస్ టెట్ పెట్టానండి, గమనించగలరు. తర్వాత చుక్కాకోటి వీరభద్రమ్మ గారు. కాలం 20వ శతాబ్దం అండి. రచన వచ్చేసి నగజా శతకము. చుక్కాకోటి వీరభద్రమ్మ నగజా శతకం. తర్వాత గద్దల శ్యాముల్. కాలం 20వ శతాబ్దం. రచన హితోక్తి శతకము. హితోక్తి అంటే గద్దల శ్యాముల్. తర్వాత జెండమాన్ ఇస్మాయిల్. కాలము 20వ శతాబ్దం. రచన ఆంధ్రపుత్ర శతకము. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీవియస్ టెట్టేనంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, ఎందుకంటే ముస్లిం పేరు ఇచ్చేసరికి కొంతమంది అంటే తెలియని వాళ్ళు తప్పుగా పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట, కాబట్టి గుర్తుంచుకోండి. జెండామాన్ ఇస్మాయిల్ అనగానే ఆంధ్రపుత్ర శతకము అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనకు సిరిసిరిమూవ శతకర్త శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే శ్రీశ్రీ గారి శతకం ఏదంటే సిరిసిరిమూవ శతకము. తర్వాత కాళహస్త్రి శతకం వచ్చేసి ధూర్జటి, ఇది అందరికీ తెలిసిందండి, మన ప్రీవియస్ చెట్టు బిట్టు కూడా ఇది. తర్వాత తెలుగు బాల శతకం కరుణశ్రీ, ఆయననే జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటారు. తెలుగు పూల శతకం వచ్చేసి నార్ల చిరంజీవి. పూలు నార్ల చిరంజీవి గారు పూలు పూయించారనుకోండి, కరుణశ్రీ గారు బాలను బాగా చూసుకున్నారు అని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. అలాగైతే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. పూలు చిరంజీవి గారు, బాలలు కరుణశ్రీ అని గుర్తుపెట్టుకున్నాం. తర్వాత 8th క్లాస్లో కవి వచ్చేసి గరికపాటి మల్లావధాని. కాలం 19వ శతాబ్దం అండి. శతకం వచ్చేసి విద్యార్థి శతకం. మల్లావధాని విద్యార్థి అని గుర్తుపెట్టుకున్నాం. మారద వెంకయ్య అనగానే మనకు భాస్కర్ శతకం 17వ శతాబ్దం గుర్తు రావాలి. పక్కి అప్పల నరసయ్య వచ్చేసి కుమార శతకం మరియు కుమారి శతకం రెండు కూడా. తర్వాత పెరుమాళ్ళ మునెప్ప 20వ శతాబ్దం విద్యా శతకం అండి. విద్యా వేరు, విద్యార్థి శతకం. కంచర్ల గోపన్న అదే రామదాసు గారు దాసరథి శతకము. మాచిరాజు శివరామరాజు వచ్చేసి మణిమూటల శతకము. మాచిరాజు మణిమూటలని గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకు లాస్ట్ టెట్లో అడిగిన ప్రశ్న అనమాట. ఇది మాచిరాజు శివరామరాజు 4వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ తెలుగు వాళ్ళకి అడిగిన బిట్ ఇది. మాచిరాజు శివరామరాజు గారు వచ్చేసి మణిమూటల శతకం. తర్వాత బొమ్మెర పోతనామాత్యుడు, అదే బొమ్మెర పోతన గారు 15వ శతాబ్దం అండి. నారాయణ శతకము. తర్వాత గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దము వరదరాజ శతకము. ఇది కూడా మనకు ప్రీవియస్ డిఎస్సీలు అడిగిన బిట్టు. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం. తర్వాత కుండూరి వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్ర సాహస్రి శతకం. ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టేనండి, నాకు తెలిసి 2వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఏమో అడిగి ఉండాలి ఈ బిట్ అనుకుంటా.
చూసి చెప్తా. కొండూరు వీరరాఘవాచార్యులు వచ్చేసి మిత్ర సాహస్రీ శతకము. తర్వాత మకుటాలు శతకాలు అయితే చూద్దాం. విశ్వహిత చరిత్ర వినరమిత్ర, విశ్వహిత చరిత్ర వినరమిత్ర, మిత్ర సాహస్రీ శతకము వచ్చేసి కొండూరు వీరరాఘవాచార్యులు ఇందాక తెలుసుకున్నాం. దాశరథి కరుణాపయోనిధి, దాశరథి శతకం కంచర్ల గోపన్న గారు. తర్వాత మాచిరాజు మాట మనుల మూట, మనుల మూట శతకము మనకు మాచిరాజు శివరామరాజు గారు. తర్వాత విద్యార్థి శతకము, విద్యార్థి అని వస్తుందన్నమాట. ఇది విద్యార్థి శతకము కవి గరిగపాటి మల్లావధాని గారు. తర్వాత నారాయణ అని వస్తుంది మకుటంగా, నారాయణ శతకము మనకు పోతన గారు అనమాట. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనదండి, శతకకర్తలు కాకపోయినప్పటికీ కొంచెం చెప్తున్నాను, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు ఈ ప్రబంధాలు లేదా మహాభారతం, ఇతిహాసాలు, పురాణాలు రాసిన కవుల గురించి కానీ ఖచ్చితంగా మనల్ని అయితే అడుగుతూ ఉన్నారనమాట. అది గుర్తుపెట్టుకోండి. గ్రంథం పేరు, కవి, అవి చూద్దాం. హరివంశం వచ్చేసి ఎర్రన, ఇది సంస్కృతం నుంచి తీసుకొని రచించారు హరివంశం. తర్వాత వసుచరిత్ర వచ్చేసి రామరాజ భూషణుడు, రామాయణం మొల్ల, రుక్మిణి పరిణయం అంటే కూచుమంచి తిమ్మకవి. తర్వాత అమృతాభిషేకం దాశరథి, శృంగార నైషధం శ్రీనాథుడు. తర్వాత అలసాని పెద్దన మనుచరిత్ర, విశ్వకర్మ పురాణం వీవూరు వెంకటాచార్యుడు. తర్వాత పండితారాధ్య చరిత్ర వచ్చేసి పాల్కొరికి సోమనాథుడు. ఈ గ్రంథాలు కవులు కూడా మనకు బాగా గుర్తుంచుకోండి, చాలా అవసరము, అడుగుతున్న బిట్టు. అలసాని పెద్దన గురించి మనుచరిత్ర, ఈ బిట్టు అడగడం జరిగింది. రామాయణం మొల్ల, అది కూడా అడిగిండ్రు. వసుచరిత్రలో క్యారెక్టర్లు కూడా అడగడం జరిగింది, కాబట్టి మనం గుర్తుంచుకోవాలి వీటితో పాటు. తర్వాత 10th క్లాస్లోది శతకమధురమ. రచయిత పేరు ఏనుగు లక్ష్మణ కవి. రచించిన శతకము సుభాషిత రత్నావళి. చెప్పాను కదా, సుభాషిత త్రిశతి నుంచి ఏనుగు లక్ష్మణ కవి గారు తీసుకుని తెలుగులో అనువాదం చేశాడు సుభాషిత రత్నావళి. ఏది అంటే భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో సుభాషిత త్రిశ అనే పేరున 3 శతకాలు రచించారు. వాటిని ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి పేరున తెనిగించాడు, అంటే తెలుగులోకి అనువాదం చేశాడు. ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి ఏ భాష నుంచి ఎవరు ఏ పేరుతో అనువాదం చేశారంటే భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళి పేరుతో ఏనుగు లక్ష్మణ కవి గారు అయితే అనువాదం చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. కాలము 1720 మరియు 1780 మధ్య కాలం. నివాసము ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దహడ గ్రామంలో నివసించారు. ఇతర గ్రంథాలు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాసం అనే వీరి ప్రసిద్ధ రచనలు. తర్వాత తరిగొండ వెంగమాంబ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఆడవారు చాలా తక్కువ ఉన్నారు శతకకర్తలు, కాబట్టి ఖచ్చితంగా మనకు మొల్లగారి గురించి కానీ ఈ తరిగొండ వెంగమాంబ గురించి కానీ ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడగడం జరుగుతుంది, గమనించగలరు. రచించిన శతకం తరిగొండ నృసింహ శతకం. కాలం 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. జన్మస్థలం చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామము. తర్వాత భక్త జీవనం వచ్చేసి ఈమె బాల్యం నుండి భగవద్భక్తురాలు, అంటే దేవునికి భక్తురాలు. రచనలు ఈమె తరిగొండ నృసింహ శతకము, శివనాటకం, నారసింహ విలాసకథ అనే యక్షగానాలు, రాజయోగామృతం అనే ద్విపద కావ్యం, శ్రీ వెంకటాచల మహత్యము, అష్టాంగ యోగసారం, వాసిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధి పొందింది ఎవరు అంటే తరిగొండ వెంగమాంబ. తర్వాత కవి పేరు వడ్డాది సుబ్బారాయ కవి. ఈయననే వసురాయ కవి అని పిలుస్తారు. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా బిట్స్ అడుగుతూ ఉంటారు. వసురాయ కవి అని ఎవరిని పిలుస్తారు అంటే వడ్డాది సుబ్బారాయ కవి గారిని. రచించిన శతకం భక్త చింతామణి శతకం. ఇది కూడా ప్రీవియస్ స్టెట్ బిట్టే. భక్త చింతామణి శతకకర్త ఎవరు అంటే వడ్డాది సుబ్బారాయ కవి. కాలం 20వ శతాబ్దం అండి. ప్రసిద్ధి వీరు వసురాయ కవిగా ప్రసిద్ధులు. ఉద్యోగం రాజమహేంద్రవరంలోని ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. భక్త చింతామణి శతకం. వీరు హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో మొదట భక్త చింతామణి పేర 80 పద్యాలు వ్రాశారు. తర్వాత దాన్ని భక్త చింతామణి శతకంగా వీరు పూర్తి చేశారు. సో ఇలాంటి కూడా మనకు ఇంపార్టెంట్. పత్రికల గురించి కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. హిందూ జన సంస్కారిణి అనే పత్రిక ఎవరిది అంటే అనే పత్రికలో ఈయన భక్త చింతామణి శతకం గురించి రచించారు. రచనలు
వీరు వేణి సంహారము నాటకానువాదము చాలా ప్రసిద్ధి పొందింది. ప్రబోధ చంద్రోదయం అనే మరో నాటకము, నందనందన శతకము, భగవత్ కీర్తనలు అనే వీరి ఇతర రచనలు. ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి మనకు తెలుగులోకి అనువాదం చేశారు. మనకు భక్త చింతామణి శతకంతో వడ్డాది సుబ్బారాయ కవి గారు. తర్వాత మారత వెంకయ్య రచించిన శతకం భాస్కర శతము. ఈయననే మారణ వెంకయ్య అని, మారవి అని కూడా కొందరు అంటారు. కాలం 1550 నుంచి 1600 మధ్య కాలంలో ఇతడు జీవించి ఉంటాడని విమర్శకుల అభిప్రాయం. భాస్కర్ శతకం విశిష్టత ఇది గమనించండి. సుమతి శతకం, వేమన శతకంలో తరువాత మంచి ప్రచారంలో ఉన్న నీతి శతకాలలో ఈ భాస్కర్ శతకం మొదటిది. ఇందులో పద్యాలు అకారాది క్రమంలో ఉన్నాయి. దృష్టాంత అలంకారం ప్రయోగించడం వల్ల భావపుష్టికి సాయపడుతుంది. దృష్టాంత అలంకారము అంటే ఏంటంటే ఉదాహరణలు చెప్పి దానిని సామ్యత తెలియజేయడం. అంటే ఇప్పుడు పుట్టలోని చెదులు పుట్టినా గిట్టనా, అట్లే తల్లిదండ్రులకు ఉపయోగపడిన కొడుకు కూడా వ్యర్థం. అంటే పుట్టను ఏ విధంగా చెదల పురుగులు పెట్టి వేస్టో అదే విధంగా తల్లిదండ్రులకు ఉపయోగపడిన కుమారుడు కూడా అదే విధంగా పనికిరాడు అని రెంట్కు ఉదాహరణలు తెలియజేస్తాడు అనమాట. అలా ఉదాహరణలు తెలియజేసి రాసిన పద్యాలనే దృష్టాంత పద్యాలు లేదా పద్యాలు అని అంటారు అనమాట. తర్వాత దృష్టాంతపూర్వక నీతి బోధ హృదయంపై చెరగని గాఢముద్ర వేస్తుంది. భాస్కర శతకము తెలుగులో వెలిసిన మొదటి దృష్టాంత శతకము. ఇది కూడా ఇంపార్టెంటేనండి. తెలుగులో వెలిసిన మొదటి దృష్టాంత శతకము ఏదని కూడా మనల్ని అడిగే అవకాశం ఉంది. ఏది అంటే భాస్కర శతకం. రచించిన వారు వచ్చేసి మనకు మారద వెంకయ్య. తర్వాత కంచర్ల గోపన్న రచించిన శతకం దాసరి శతకం. ఇది దాసరథి కరుణాపయోనిధి అనే మకుటంతో రచించబడింది. కాలం 17వ శతాబ్దం. కంచర్ల గోపన్న విశిష్టత. ఈయనకు రామదాసు అనే పేరు ఉంది. చెప్పాను కదా మనకు, ఇది ప్రీవియస్ బిట్లో అడిగారు కంచర్ల గోపన్న యొక్క బిరుదు ఏంటి అని. ఈయన భద్రాచలంలో శ్రీరాముడు రామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు. సీతారామ లక్ష్మణులకు హనుమంతునికి ఆభరణాలు చేయించాడు. ఈయనకు తానీష, ఇది కూడా గుర్తుపెట్టుకొని మనకు ఇది కూడా అడిగే అవకాశం ఉంది. అంటే డిఎస్సికి వెళ్ళేటప్పుడు లేదా తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అంటే తెలుగు కంటెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళకు ఇలాంటి కొంచెం డీప్ ప్రశ్నలు అయితే అడుగుతారండి. ఏదైతే సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఉంటుందో వాళ్ళకైతే ఇంత డీప్గా అడగకపోవచ్చు. కాబట్టి ఏమైనా కానీ గుర్తుపెట్టుకుందాం. తానీష గోల్కొండ కోటలో బంధించాడు. ఈయన శ్రీరామునిపై అనేక కీర్తనలు వ్రాశాడు. అవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. ఈయన శ్రీరామ భక్తాగ్రగణ్యుడు, అంటే భక్తుల్లో అగ్రగణ్యుడు అంటే మొదటివాడు అనుకోండి. కాబట్టి ఇక్కడ గోల్కొండ కోటలో రామదాసును బంధించిన గోల్కొండ రాజు ఎవరని కూడా అడగచ్చు మనలో. ఎవరంటే తానీష. తర్వాత కవి ధూర్జటి రచించిన శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇది శ్రీకాళహస్తీశ్వర అనే మకుటంతో వ్రాయబడింది. కాలం 16వ శతాబ్దం వాడు. ధూర్జటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడిగా ఉండి అనేక సత్కారాలు పొందాడు. ఇతర గ్రంథములు. ఈయన కాళహస్తీశ్వర మహత్యం అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో వ్రాశాడు. ఈయన శుద్ధ శైవుడు, పరమ విశ్వభక్తుడు, అపార మహిమగల రాజులను రాజసేవను నిరసించాడు. ఇది కూడా మనకు ఇంపార్టెంటేనండి. మనకు డిఎస్సిలో బిట్టు అడుగుతూ ఉంటారు. రాజుల మత్తుల సేవ వారి సేవ నరకప్రాయంబు అని చెప్పిన కవి ఎవరు అంటే ధూర్జటి. ఇలా కూడా అడుగుతూ ఉంటారు ధూర్జటి. తర్వాత కవి బద్దెన సుమతి శతకం. సుమతి అనే మకుటంతో ఈ శతకం వ్రాయబడింది. 13వ శతాబ్ద కవి. సుమతి శతక రచనా విధానం లలితంగా ఉంటుంది. ఈ శతకం లలితమైన శబ్దాలతో హృదయాంగమయమైన శైలితో సరళంగా ఉంటుంది. భావాలు సులభంగా పడితల మనస్సులకు హత్తుకునేటట్లు ఈ శతకం ఉంటుంది. తరువాతి కాలంలో కందములలో వ్రాయబడ్డ శతకాలకు ఈ సుమతి శతకం ఆదర్శంగా నిలిచింది. ఆనాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించిన నీతులు అద్దముల వలె ప్రతిఫలిస్తున్నాయి. కాబట్టి కంద పద్యాలు అంటే మనకు ఇప్పుడు చూడండి, ఛందస్సు కూడా మనకు చాలా ఇంపార్టెంటేనండి. ఛందస్సును ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టాలి, ఎట్లా చేయాలి అనేది కూడా మనము ప్రీవియస్ వీడియోలలో అయితే చేయడం జరిగింది. ఛందస్సు కానీ అలంకారాలు కానీ ఇతరితర వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు. ఇక్కడికి మనకు శతకకర్తల గురించి అయితే 6th నుంచి 10th క్లాస్ వరకు అయిపోయిందండి. ఖచ్చితంగా మన శతకకర్తల గురించి అయితే ఒక బిట్ అయితే ఇస్తారని చెప్పాను కదా. సో ప్రీవియస్ టెట్లో ఏ బిట్లు ఇచ్చారనేది కూడా నేను ఆల్రెడీ వివరిస్తూ చెప్పాను. వీలైతే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అలాగే
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ నొక్కండి. మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా తెలుగు సంబంధించిన అంటే మీకు అర్థం కాని ఏదైనా సబ్జెక్ట్ ఉండి వివరించమని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ టాపిక్ మీద వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఇంకా మనకి ఎంతో 20 days కూడా సమయం లేదు కాబట్టి అందరూ చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి. నెగ్లెక్ట్ చేస్తే మటుకు మనకు మార్క్స్ అయితే పోతాయండి. ప్రతి ఒక్క మార్క్ కూడా మనకు కౌంట్ అవుతుంది, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.